నాకు ఈఎఫ్టీ ప్రాక్టీస్ ద్వారానే బీపీ తగ్గింది మేడం. నాకు తగ్గిపోయింది 110 108. నాకు 110 కన్నా పైన ఉండకూడదు బీపీ అని బ్రీత్ చేసుకొని వదిలేసినాను మేడం. ఖచ్చితంగా అదే నంబర్ చెప్పేసరికి బాగా హ్యాపీ అయ్యాను మేడం. నాకు అంతే కదా, మన లైఫ్ మనమే డిసైడ్ చేయాలి. అదే మనం నేర్చుకున్నది ఇక్కడ. అంతే. హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? వీడియో చూసారు కదా, చిన్న వీడియో అనమాట. ఇది ఒక టెస్టిమోనియల్. చూసారు కదా, రూపా గారు దాదాపుగా నాకు ఒక 6-7 months నుంచి టచ్ లో ఉన్నారు. అప్పుడు కౌన్సిలింగ్ తీసుకుంటూ యోగనతో ప్రాక్టీస్ చేస్తూ ఈ మధ్యన రెగ్యులర్ గా క్లాసెస్ లో ప్రాక్టీస్ చేయడం వల్ల ఒక 21 day ప్రోగ్రామ్ అని పెట్టాం. దానిలో పార్టిసిపేట్ చేయడం వల్ల వాడికి కంప్లీట్ గా ఈ యొక్క బీపీ అనేది తగ్గిపోయింది. డాక్టర్స్ మందులు వేసుకోవడం మానేయమని చెప్పారంట. హలో అండి, నేను జ్యోతిరావు, స్ట్రెస్ రికవరీ కోచ్ ఫర్ వర్కింగ్ ప్రొఫెషనల్స్. పవర్ యోగా నిద్ర అనే మెథడ్ ద్వారా స్ట్రెస్ రికవరీ, ఎస్పెషలీ వర్కింగ్ ప్రొఫెషనల్స్ లో స్ట్రెస్ ని ఎలా రికవర్ చేసుకోవాలి, అంతేకాకుండా స్ట్రెస్ ద్వారా వచ్చే దాదాపుగా 50కి పైన వ్యాధులు వస్తాయి. ఈ యొక్క 50కి పైగా వ్యాధులు మీరు డైట్, ఎక్సర్సైజ్, వ్యాయామం అంటే యోగా, మెడిటేషన్ ఇవన్నీ చేసి కూడా మీరు కనుక విసిగిపోయి ఉంటే, మీరు కనుక మందులు గివప్ చేయాలనుకుంటే కనుక మాతో కాంటాక్ట్ అవ్వండి. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్లోకి వెళ్ళి దాదాపుగా చాలా వీడియోస్ ఉన్నాయండి యోగ నిద్ర మీద. ప్రతి ఒక్క సిచ్యువేషన్కి ఒక యోగ నిద్ర మెడిటేషన్ ఉంది. నేను చెప్తున్నానని చెప్పి సబ్స్క్రైబ్ చేసుకోకండి, నేను చెప్తున్నానని చెప్పేసి దీన్ని నమ్మకండి. ఒక మెడిటేషన్ వీడియో, ఒక యోగ నిద్ర మీరు ప్లే చేసుకొని విని మీకు ఎలా అనిపించింది, దాని తర్వాత మీరు యాక్షన్ తీసుకోండి. సో లైక్ చేయండి, మీకు మన డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. ఈ వీడియోని తప్పకుండా మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఫార్వర్డ్ చేయండి. మీరు మాతో టచ్లోకి రావాలంటే కింద ఇచ్చిన డిస్క్రిప్షన్లో నెంబర్కి కాంటాక్ట్ చేయండి. వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఉంది, ఆ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఈ వాట్సాప్ కమ్యూనిటీలో దాదాపుగా డైలీ మీ యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి, మీ మైండ్ ఎలా ఉండాలి, మీ నర్వస్ సిస్టమ్ ఎలా క్యూర్ చేసుకోవాలని చెప్పేసి నేను ప్రతిరోజు ఏదో ఒకటి మీతో షేర్ చేసుకుంటాను. ఈ కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి. అంతేకాకుండా హై బీపీతో స్ట్రగుల్ అవుతున్న వాళ్ళందరూ కూడా, అంటే హై బీపీ 2 రకాలు. ఒకటి స్ట్రెస్ వల్ల వచ్చేదనమాట. స్ట్రెస్ వల్ల ఎవరెవరైతే స్ట్రగుల్ అవుతున్న వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని తప్పకుండా ఫార్వర్డ్ చేయండి. క్లాసెస్లో జాయిన్ అవ్వమని చెప్పండి. వాళ్ళు న్యాచురల్గా హీల్ చేసుకోమని చెప్పండి. అంతే, ఓకేనా? రూపా గారు, మీ విషయం చెప్పండి. యాక్చువల్లీ మీ విషయం కోసం వెయిట్ చేస్తున్నాను. ప్రాబ్లం అంటే నాకు ఒక 10 years నుంచి థైరాయిడ్ ఉంది మేడం. దానికి తోడు ఒక 1 year గా బీపీ వచ్చింది. దానికి మెడిటేషన్ తీసుకుంటున్నాను. అది మొన్న మీరు ఈఎఫ్టీ టెక్నిక్ చేశారు కదా మేడం, అప్పుడు బీపీ తగ్గింది మేడం. అనిపిస్తుంది మేడం, అసలు ఎంత బీపీ ఎట్లా తగ్గింది నాకు. మామూలుగా అయితే ఎప్పుడు బీపీ 150 160 ఎందుకమ్మా ఇంత టెన్షన్ పడుతున్నావు నువ్వు, నీకు ఏముంటది ఇంట్లో? నేను హౌస్ వైఫ్ మేడం. హౌస్ వైఫ్ కదా నువ్వు, అసలు ఎందుకు అంత టెన్షన్ పడతావు? తీసుకోమ్మా ఏదన్నా కానీ టేక్ ఈజీ తీసుకొని. మా హస్బెండ్ ఫ్రెండ్ ఆయన డాక్టర్, ఎందుకు బాధపడుతుంది, ఏమో నీ కారణం ఏమో చెప్పు అంటారు. నేను ఎప్పుడు ఈ రోజు ఎవరికి చెప్పలేదు మేడం. కాకపోతే నాకే అనిపించేది ఇంత బీపీ ఎంత సడన్ గా తగ్గిపోయింది. అందుకే ఆ టెక్నిక్ మళ్ళీ మేడంనే ఒకసారి పర్సనల్ గా కాల్ చేసి నేర్పించుకుందామని మళ్ళీ అడుగుదాం అనుకున్నాను. మీరే చెప్పారు, ఇప్పుడు రికార్డ్ చేసి పంపిస్తాలేదు. అవును, బాగున్నారా? మీ గురించి చెప్పండి. మీరు ఒక మాట చెప్పండి, ఎలా మీరు బెటర్ చేసుకున్నారు మిమ్మల్ని మీరు. ఈఎఫ్టీ ప్రాక్టీస్ చేద్దాము, మెడిటేషన్ కూడా ప్రాక్టీస్ చేద్దాం. నాకు ఈఎఫ్టీ ప్రాక్టీస్ ద్వారానే బీపీ తగ్గింది మేడం. మంచిదండి, వెరీ గుడ్. ఇప్పుడు కూడా కంట్రోల్లోనే అసలు తగ్గిపోయింది మేడం. మొన్న మీరు ఈఎఫ్టీ ప్రాక్టీస్ పెట్టారు కదా వీడియో, రికార్డింగ్ వీడియో, అప్పుడు నుంచి చేస్తున్నాను. తగ్గిపోయింది 110 108. డైలీ చెక్ చేయిస్తున్నాను, అంతకుమించి పెరగలేదు, తగ్గలేదు. ఇంకా చెక్ చేయొద్దు, మీరు నమ్మినప్పుడు చెక్ చేయొద్దు. ఇంకా మళ్ళీ మైండ్ కి అది క్లూ ఇవ్వద్దు. అంటే ఏమన్నారంటే డైలీ వన్ డే బై డే చూసుకోండి. ఫస్ట్ లో కాబట్టి డాక్టర్స్ అట్లా చెప్తారు, ఎందుకంటే మళ్ళీ వస్తేమో సడన్ గా ఏమైనా ఈ టాబ్లెట్స్ మానేస్తారు కదా అని. చూసుకోండి, కానీ నమ్మకంతోనే చూసుకోండి. డాక్టర్ కోసం చూడండి, కానీ మీకోసం చూడదు. అంతే మేడం. ఇంకోటి మేడం, నేను నమ్మకంతోనే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన బీపీ మిషన్ పెడితేనే బ్రీత్ చేసుకొని నాకు ఇంకా
తగ్గిందనే చెప్తారు డాక్టరు, ఎక్కిందని చెప్పరు అని నేను మనసులో అనుకుంటున్నాను. ఖచ్చితంగా నేను ఏ నెంబర్ అయితే అనుకున్నానో ఆ నెంబర్ తోనే వచ్చింది. ఈ రోజు అయితే వెరీ సేమ్ గుడ్. అదే నెంబర్ తోనే వచ్చింది. వెరీ గుడ్, వెరీ నాకు 110 కన్నా పైన ఉండకూడదు బీపీ అని బ్రీత్ చేసుకొని బ్రీత్ వదిలేసినాను మేడం. ఖచ్చితంగా అదే నంబర్ చెప్పేసరికి బాగా హ్యాపీ అయ్యాను మేడం. వెరీ గుడ్, వెరీ గుడ్. అంటే మీ ఆలోచనలు, మీ హెల్త్ కూడా మీ కంట్రోల్లోకి వచ్చేస్తుంది, అవునా? కానీ మీకు ఈఎఫ్టీ బాగా పనిచేస్తుంది. అదే అవును మేడం. మీ బీపీ ఎంత ఉండాలో మీరే డిసైడ్ చేసేసారు. అదే నాకు అసలు ఆశ్చర్యం అవుతుంది మేడం. 110 ఉందనేసరికి ఎందుకు సార్ ఇలా చెప్తున్నారు రోజు. మామూలుగా నేను అనుకోవడం ఏంది, వాళ్ళు చెప్పాలి కదా. నేను అనుకున్నది నా నెంబరే నాకు అంతే వచ్చింది కదా, అనిపించింది. మన లైఫ్ మనమే డిసైడ్ చేయాలి. అదే మనం నేర్చుకున్నది ఇక్కడ రూపా గారు. అదే అనిపించింది నాకు కూడా, మన సేమ్ లైఫ్ అదే ని అనిపించింది మేడం. హ్యాపీ. మీ లైఫ్ ని మీ భర్త, మీ పిల్లలు, డాక్టర్ గారు మీరే డిసైడ్ చేసుకోవాలి. మీకు ఎంత మనీ కావాలి, ఐఎమ్ మీ హ్యాపీ మేడం. చుట్టుపక్కల ఎట్లాంటి మనుషులు ఉండాలి, మీ చుట్టుపక్కల ఎట్లాంటి అట్మాస్ఫియర్ ఉండాలి, మీ హెల్త్ ఎలా ఉండాలి, మీరే డిసైడ్ చేసుకోవాలి. ఎందుకు డిసైడ్ చేస్తారు? నాకు నమ్మకం వచ్చింది మేడం. దీని ద్వారా నాకు నమ్మకం వచ్చింది. ముందు హెల్త్, తర్వాత మిగతా విషయాలన్నీ మేడం. వెరీ గుడ్. నాకు దాదాపుగా రూపా గారు సంవత్సరం నుంచి తెలుసా నాకంటే, యూట్యూబ్ ద్వారా తెలుసుకుని నాకు అవును. మెసేజ్ పెట్టి ఒక అవును. సంవత్సరం. కానీ నేను కొంచెం మనకి ఈ 1 మంత్ నుంచి క్లాసెస్ అందరితో మీట్ అవుతున్నా. అంటే ఒక్కరున్నా పర్లేదు, ఒక్కరికి హెల్ప్ అయినా పర్లేదు అని మీట్ అవుతూ ఉన్నాం. దానివల్ల మీకు హెల్ప్ మీకు అయింది. నేను మెసేజ్ చేసిన తర్వాత మీరే కాల్ చేసి నా విషయాలన్నీ మీరే కనుక్కొని అన్ని మీరే బాగా సజెషన్ చేశారు మేడం. అప్పటి నుంచే కొంచెం మీరు బాగా పరిచయం నాకు. మీ ఫేస్ టు ఫేస్ అంటే మీరు వీడియోలో తెలుసు కానీ ఫేస్ ఎప్పుడు చూడలేదు. మీరు నేను ఎప్పుడు కలిసలేదు. ఇప్పుడు ఈ కమ్యూనిటీ ద్వారానే కలిసినాం. 5 డేస్ చేసా మేడం. నాకే ఆశ్చర్యం. హాస్పిటల్లో 160 ఉండే బీపీ 110 పడిపోయింది. ఇంక వద్దమ్మ మాత్రలు నువ్వు వేసుకోవద్దు. డే బై డే నాకు చెక్ చేయించుకోవడానికి రా, చూద్దాము అట్లే ఉంటే అన్ని తీసేద్దాం అన్నాడు. వన్ వన్ టాబ్లెట్ వేసుకునేదాన్ని, హాఫ్ టాబ్లెట్ వేసుకున్నాను. 3 డేస్కి ఒకసారి వేసుకున్నాను. తర్వాత మళ్ళీ చెక్ చేయించుకుంటే ఇంక వద్దులేమ్మా, హాఫ్ టాబ్లెట్ కూడా వద్దు, మళ్ళీ నీకు తల తిరిగితే ఇబ్బంది అవుతుంది, వద్దులే అన్నారు. ఓకే అని నేను వదిలేసాను. అవునండి, నేను కూడా కొంచెం సీరియస్ గా నా బిజీ వర్క్ తగ్గించి, అంటే కాలేజ్ నుంచి కొంచెం లీవ్ తీసుకున్నాక, తెలుసు కదా నేను కాలేజీలో ప్రొఫెసర్ అని, కాలేజ్ నుంచి లీవ్ తీసుకున్నా కొంచెం టైం దొరికింది మీ అవునవును. అందరితో గడపడము, మీతో మాట్లాడడము. అంత ముందు కొంచెం బిజీగా ఉండేదాన్ని, టైం దొరికింది. నేను ఒకటి డిసైడ్ అయ్యాను, ఒక్కరున్నప్పటికీ పర్లేదు, రోజు మీటింగ్ పెడతానని చెప్పేసి. దట్స్ ఆల్ అండి. వీడియో చూసారు కదా, రూప గారు ఎలా తనని రికార్డ్ చేసుకున్నారో. మీకు కూడా తెలిసిన వాళ్ళు ఉంటే తప్పకుండా ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. సో ఈట్ హెల్దీ, థింక్ హెల్దీ అండ్ లివ్ హెల్దీ.